ఒక విత్తనము భూమిలో నాటిన తర్వాత ఆ విత్తనము ఫలించాలి అని ఆశిస్తాం. అది మొక్కగా ఎదిగి చెట్టుగా ఫలించి చెట్టు నుంచి ఫలములు రావాలి. అలాగే ఆకులు పదుగురికి ఉపయోగపడాలి. ఆ చెట్టు నీడ కింద అనేక మంది సేదదీరాలి. ఇవన్నీ కూడా కేవలం ఒక విత్తనము భూమిలో నాటటం తర్వాత వచ్చేటువంటి ఫలింపులు. అనగా ఏదైనా కానీ మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు అందులో ఫలించాలని కోరుకుంటాం. ఏదైనా ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఆ ఇల్లు అద్భుతంగా ఉండాలని ఆశిస్తాం. అలానే ఏదైనా పని చేస్తున్నప్పుడు దాంట్లో జీతం పెరగాలని ఆశిస్తాం. పనికి తగినటువంటి ఫలితం రావాలని మనం ఆశిస్తూ ఉంటాం. ఇలా ఫలితము లేకుండా, ఫలములు లేకుండా ఈ లోకంలో ఏ కార్యము కూడా చెయ్యనటువంటి మనము ఖచ్చితంగా ఆత్మీయంగా కూడా ఫలించాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని చెప్పి యేసు ప్రభువారు తెలియజేసిన రీతిగా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయినటువంటి దేవునికి మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఫలములు ఫలించాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆధ్యాత్మికంగా నీవు రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నావో ఈ రోజు కూడా అలానే ఉన్నావు. ప్రేమలో నీవు అభివృద్ధి సాధించటం లేదు. విశ్వాసంలో అభివృద్ధి సాధించటం లేదు. లేదా ఆత్మీయంగా ప్రతిరోజు కూడా వాక్యము చదివి ప్రార్థనలో నువ్వు అభివృద్ధిని సాధించలేకపోతున్నావు. నిరీక్షణలో అభివృద్ధిని సాధించలేకపోతున్నావు. ఫలములు ఫలించలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఎలా ఉన్నావో, ప్రారంభంలో ఎలా ఉన్నావో, చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే పాలు తాగుతూ అదే స్థితిలో చిన్న బిడ్డలు ఉంటే మనం ఎంతగానో దుఃఖపడతాం, బాధపడుతూ ఉంటాం. పిల్లలు ఎదగాలని ఆశిస్తాం. మనము ఆత్మీయంగా పాలు తాగేటువంటి చిన్న బిడ్డల వలె అలానే కుంచుకుపోతే దేవుడు కూడా బాధపడతాడు. మీరు కూడా ఫలించాలని ఆయన ఇష్టపడతాడు. చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే ఎదుగుతారో, యవన వయసుకు వస్తారో, వివాహ వయసుకు వస్తారో, మనము కూడా పాలు తాగేటువంటి ఆధ్యాత్మిక స్థితి నుంచి ఆహారము భుజించేటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి ఎదగాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు నేను దేవునికి మహిమకరంగా జీవించాలి అనంటే, దేవునికి మహిమను తీసుకొని వచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి అనంటే ఖచ్చితంగా మన జీవితంలో ఫలింపు అనేది ఉండాలి. నలుగురికి ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలి. ప్రేమను వెదజల్లాలి, విశ్వాసమును వెదజల్లాలి, రక్షణ సువార్తను వెదజల్లాలి. అలాగే మీ దగ్గర ఏదైనా తలాంతులు ఉంటే అందులో ఫలింపులు రావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా ఆత్మలో ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. శరీరంలో ఇప్పటి వరకు ఫలించినటువంటి మనము ఇక మీదట ఆత్మీయంగా ఆత్మలో ఫలించాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. థ్యాంక్ యూ.